చెలమలశెట్టి సునీల్ తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన రాజకీయ నేత. గెలుపోటములతో సంబంధం లేకుండా పేదల కోసం తన సొంత చారిటీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసి సునీల్ ఓడిపోయారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ ఆర్థికంగా బలమైనవాడు. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అందరితో అనుకువగా ఉండే గొప్ప వ్యక్తిత్వం కలిగిన చెలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అనేక రాజకీయ పరిణామాల అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో ఇక వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ నాయకత్వ వైఖరి తనకు నచ్చట్లేదని, తమ మనోభావాలను ఆ పార్టీ దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని చూస్తున్న చెలమలశెట్టి సునీల్ ని టీడీపీ అధినేత చంద్రబాబు భుజం తట్టారని చెబుతూ తెలుగుదేశం గూటికి చేరుకున్నారు. 2019లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కాకినాడ టీడీపీ ఎంపీగా బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో వైసీపీ గాలి ధాటికి చెలమలశెట్టి సునీల్ కూడా నిలబడలేకపోయారు. ఇలా వరుసగా 3 సార్లు ఓటమిని చవిచూసిన ఆయన రాజకీయాల్లో కొంతకాలం మౌనం వహించారు. ఆఖరికి 2020లో మళ్లీ వైసీపీ గూటికే చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ 2024లోనూ అదే కాకినాడ నుంచి 4గోసారి ఎంపీగా నిలిచి ఓటమి చవిచూశారు. ఇక ఇదే సమయంలో ఆయన జనసేనలో చేరుంటే బాగుండు అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. కాకినాడ నుంచి జనసేన తరపున ఎంపీగా ఉండాల్సిన అన్ని అర్హతలు చెలమలశెట్టి సునీల్ కు ఉన్నాయని భావించారు. తన ఎన్నికల ప్రచారంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షించారు. వైసీపీ ఎంపీగా పోటీ చేసినప్పటికీ కేవలం ఎంపీ ఓటు మాత్రమే తనకు వెయ్యమని అడిగారు. దీంతో ఓడిపోయినప్పటికీ సునీల్ పై కాకినాడ పార్లమెంట్ లో మంచి అభిప్రాయం ఏర్పడింది. చెలమలశెట్టి సునీల్ ఇప్పటికే 3 పార్టీల నుంచి 4 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. దీనికి ముఖ్య కారణం మాత్రం ఎన్నికలప్పుడు ప్రజల నాడి అంచనా వేసుకోకుండా పార్టీలు మారడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా చెలమలశెట్టి సునీల్ కాకినాడ నుంచి జనసేన ఎంపీగా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి రానున్న ఎన్నికల నాటికి చెలమలశెట్టి సునీల్ రాజకీయ జీవిత ప్రయాణం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.